దేవుడి నామానికి స్తోత్రాలండి. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క వాక్యాలు వింటున్న వారు, ఈ వీడియోస్ చూస్తున్నటువంటి వారికి అందరికీ కూడా శుభాలు కలగాలని, వారి కుటుంబంలో సంతోషము సమాధానములతో నింపుకోవాలని, దేవుడు వారికి అన్ని కావలసినవన్నీ కూడా సమకూర్చాలని యేసయ్య నామములో నేను మిమ్మల్ని మీ కొరకు మీ అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నానండి. మరి మనం ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం మన జీవితంలో, కానీ చేయలేం. చిన్న విషయంలో చెప్తాను. మనం ఇంట్లో పెంచుకుంటున్నటువంటి ఏదైనా పెట్ డాగ్స్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒక కోడి అవ్వచ్చు, ఏదో ఒకటి ఒక పక్షి అవ్వచ్చు, ఏదో ఒకటి మనం పెంచుకుంటున్నప్పుడు ఆ పక్షి కనుకండి ఏదన్నా సమస్యతోటి, దాని ఆరోగ్య సమస్య వచ్చి అది బాధపడుతున్నప్పుడు మనం గిలగిల్లాడిపోతూ ఉంటాం. దానికి ఎలా తగ్గుద్ది, దాన్ని ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి? ఇప్పుడు పక్షులకి డాక్టర్స్ ఉన్నారు, జంతువులకి డాక్టర్స్ ఉన్నారు, అందరికీ డాక్టర్స్ ఉన్నారు. అయితే మనం కనుక దాన్ని చూపించకుండా ఉంచేస్తాం, మనం ఇంట్లో అలాగే ఉంచాం. దానికి బాగు చేయాలనే తలంపుతూ ఉంటాం, అది కోలుకోవాలనే తలంపుతూ ఉంటాం, అది త్వరగా నడవాలని తలంపుతూ ఉంటాం, అది చక్కగా ఆహారం తీసుకోవాలనే తలంపుతూ ఉంటాం, అది బాగా తిరగాలి, హ్యాపీగా ఉండాలి, అది మన వెనకాలే ఉండాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. చిన్న ఒక పక్షి జీవితం ఎంతో తక్కువండి మన జీవితాలతో పోల్చుకుంటే. అలాంటిది మరి మనం అంతగా ప్రేమిస్తున్నటువంటి పక్షులే మనకు అంతగా ఉన్నప్పుడు, దేవాది దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు అండి, మనల్ని సృజించినటువంటి దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉంటుందండి. ఆయనకి విపరీతమైన ప్రేమ మనమంటే చాలా అభిమానం అండి. ఆయనకు ఉన్నటువంటి ఆప్యాయతలు తల్లి విడిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడువనని చెప్తున్నటువంటి దేవుడండి. ఆయన వాగ్దానాలు అంత గొప్పగా ఇచ్చేటటువంటి దేవుడండి. మనల్ని తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, అంటే బిడ్డల్ని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం చేసుకుంటున్నారు, వాళ్ళకాళ్ళు ఉన్నారులే, బాగానే ఉన్నారని తలంచకపోవచ్చు, కానీ దినదినము మన కొరకండి మన ఆలోచించేటటువంటి దేవుడండి మన యెహోవా తండ్రి. ఆయన క్షణక్షణము అండి ఆయన దూతలను కావలుగా ఉంచి, నా కుమార్తెకు నువ్వు తోడుగా ఉండు, నా కుమార్తెను నువ్వు కాచి కాపాడాలి, ఆ కుమార్తెకి ఏ అపాయము కలగకూడదు, నా కుమార్తె చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి అని కోరుకునేటటువంటి ఆ దేవాది దేవుడండి. మరి ఒక చిన్న పక్షి గురించి కానివ్వండి, చిన్నది మన చేతుల్లో మనం పెంచుకుంటున్నటువంటి వాటి గురించే మనం అంత ఆలోచిస్తే, మనల్ని కన్న తండ్రి మన కొరకు ఎంత ఆలోచిస్తారో మనం ఎప్పుడన్నా ఆలోచించామండి? ఎవరైనా బాధపడుతున్నారా, నాకు ఏ సహాయము దొరకట్లేదు, నేను ఇలా అయిపోతున్నాను, నా జీవితం ఎలా అవుతుంది, నేను ఎన్ని సమస్యల్లో ఉన్నాను, నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు అని ఎవరైనా చింతపడుతున్నారేమో, వారి కొరకే నాతో దేవుడి మాట మాట్లాడిస్తున్నారేమోనండి. ఆయనండి విడిచిపెట్టినటువంటి దేవుడండి, తప్పకుండా మనకు సహాయం చేసేటటువంటి దేవుడండి, మనల్ని కన్న తండ్రి అండి. ఆయన మించిన దేవాది దేవుడు లేనే లేరండి. ఆ యెహోవా దేవుడు తప్పక మనం కనుక అడిగితే, మనం కనుక ఆయనతో మాట్లాడితే అండి, ఆయన తప్పకుండా కార్యం సఫలం చేసేటటువంటి దేవుడు, మన పక్షంగా మాట్లాడేటటువంటి దేవుడు, మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు, సాతాను నుండి మనల్ని విడిపించేటటువంటి దేవుడు. ఈ చిన్న నా మాట